జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు విజయ ఏకాదశి. ఈ ఏకాదశి మహత్యాన్ని గురించి చెప్పమని నారదుడు ఒకసారి బ్రహ్మదేవుడిని అడిగితే, ఆ బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు. పేరుకు తగ్గట్టే ఇది మనిషికి విజయాల్ని చేకూరుస్తుంది. శ్రీరామచంద్రుడు తన తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి భార్య సీత, లక్ష్మణుడితోటి కలిసి 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు గోదావరి తీరంలో పంచవటి అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పుడు రావణుడు సీతాదేవిని అపహరించాడు. అప్పుడు శ్రీరాముడు సీతా దుఃఖ వియోగంతో తిరుగుతూ ఆ సీతాన్వేషణలో తిరుగుతూ ఉంటే అక్కడ మరణించబోయే పక్షిరాజు జటాయువుని కలిశాడు. ఆ సీతను గురించి సమస్తం చెప్పాడు జటాయువు. తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోయాడు జటాయువు. తర్వాత శ్రీరాముడు సుగ్రీవునితో చెలిమి చేశాడు. తర్వాత రామచంద్రుని కార్యార్థమై పెద్ద వానరసేన సమకూర్చబడింది. హనుమంతుడు లంకలోని అశోకవనానికి వెళ్ళి సీతను చూసి రాముని అంగుళీకాన్ని ఆమెకు సమర్పించే మహత్కార్యాన్ని పూర్తి చేశాడు. తర్వాత హనుమంతుడు రామచంద్రునికి దగ్గరికి తిరిగి వచ్చి అతనికి మొత్తం వివరించాడు. తర్వాత శ్రీరాముడు తన మిత్రుడు సుగ్రీవునితో సంప్రదించి లంకపై దండెత్తడానికి నిశ్చయించాడు. శ్రీరాముడు పెద్ద వానరసేనతో సముద్ర తీరానికి వేంచేసి లక్ష్మణ్తో ఇలా అన్నాడు. తిమింగళాలు, మొసళ్ళు వంటి భయంకరమైన జలచరాలతో నిండిన ఈ అగాధమైన సముద్రాన్ని మనం ఎలా దాటగలుగుతాం అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఇలా చెప్పాడు. ఓ దేవదేవా, నీకు తెలియందేముంది, ఇక్కడ 4 మైళ్ళ దూరంలో బకద్భల్యుని అనే ముని ఆశ్రమం ఉంది. ఆయనకి బ్రహ్మ దర్శనం కలిగింది. ఆ సముద్రాన్ని దాటే ఉపాయం ఆ మునిని అడుగుదాం అన్నాడు. అప్పుడు శ్రీరాముడు, లక్ష్మణుడు అందరూ ఆ ముని ఆశ్రమానికి వెళ్ళి వందనం చేశారు. ఆ మునికి అర్థమైపోయింది ఆయన శ్రీరామచంద్రుడని, రావణ సంహారం కోసమే ప్రత్యేక కార్యార్థమే ఇక్కడ అవతరించాడని తెలుసుకున్నాడు. రాముడు మునితో అడిగాడు. బ్రాహ్మణోత్తమ, దానవులతో పోరాడి లంకను జయించడానికి నేను వానరసేనతో ఈ సాగర తీరానికి వచ్చాను. ఈ సులభంగా దాటగలిగే ఈ సాగరాన్ని సులభంగా దాటగలిగే ఉపాయాన్ని చెప్పమని అడిగాడు. అప్పుడు ఈ ముని ఇలా చెప్పాడు. సమస్త సంపదను పొందగలిగే అసాధారణ యశస్సును పొందగలిగే ఒక మహత్తర వ్రతాన్ని చెబుతాను విను. ఈ వ్రతాన్ని అనన్య చిత్తంతో చేయాలి. మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశి. ఈ ఏకాదశి పాటిస్తే నువ్వు సునాయాసంగా ఈ సముద్రాన్ని దాటగలుగుతావు. ఈ ఏకాదశికి ముందు రోజు బంగారం లేదా వెండి లేదా మట్టి కుండలో నీరు నింపి దాన్ని మామిడాకులతో అలంకరించాలి. దానిపై నారాయణుని స్వర్ణమూర్తిని నిలపాలి. ఏకాదశి రోజు నువ్వు తెల్లవారుజామునే స్నానం చేసి తులసి దళాలను, గంధాన్ని, పూలను, పూమాలను, ధూపదీపాలను, నైవేద్యాన్ని నారాయణునికి సమర్పించాలి. రాత్రి జాగరణ కూడా చేయాలి. మర్నాడు ఆ పాత్రను సరస్సు ఒడ్డున ఉంచి యథావిధిగా పూజించాలి. నారాయణ్ణి మూర్తితో సహా బ్రాహ్మణునికి దానం చేయాలి. ఈ విధంగా చేస్తే నిశ్చయంగా శత్రువులను ఓడిస్తావని చెప్పాడు. ఆ విధంగా శ్రీరాముడు చేసి ఆ ఏకాదశి వ్రతాన్ని యథావిధంగా పాటించి విజయాన్ని సాధించాడు. ఆ బ్రహ్మదేవుడు ఇలా చెప్తున్నాడు. నారద పుత్ర కనుక ప్రతి మానవుడు ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా పాటించాలి. ఈ విజయ ఏకాదశి మనిషి యొక్క